యాక్చువల్గా చాలా మంది కుసుమ నూనె అనేది మన దేశీ విత్తనం మేడం. సాఫ్లవర్ అంటాం దాన్ని. సాఫ్లవర్. సన్ఫ్లవర్ అనేది అది యుక్రెయిన్ నుంచి వచ్చే సీడ్ అది. యాక్చువల్ సన్ఫ్లవర్ ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిలే కదా వాడుతున్నాం. అది తెలియక మేడం ఇది ఏంటి అంటే సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి 450 రూపీస్ నుంచి 700 రూపీస్ కేజీ ఉంటుంది. మరి ఆయిల్ మనకు 150 అదే మేడం పెద్ద మ్యాజిక్ అదే అన్నమాట. అక్కడ ఇంత ప్రైస్ ఉన్న దాన్ని వీళ్ళు ఎలా సేల్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఈ విషయంలో నేను ఒకటి విన్నానండి, మరి నిజమో కాదో తెలియదు, మీరు ఇందులో ఆయిల్లో రీసెర్చ్ బాగా చేసినట్టున్నారు కాబట్టి మీకు తెలియాలి. అది గ్రీజు పనికిరాని ఆయిల్స్ ఏవో ఉంటాయి, మెషిన్స్ లో పెట్టి వాటి నుంచి రిఫైన్డ్ ఆయిల్ తీస్తారు అని అంటున్నారు. నిజమా అది? నిజమే. క్రూడ్ ఆయిల్ పనికిరాని ఆయిల్ చేయడం దాని సింపుల్ క్యాల్కులేషన్ చెప్తాను మేడం. మా ఫ్రెండ్ ఒక అతను ఆర్టీఐ నుంచి తెలుసుకున్నది కూడా. ఇప్పుడు 1 kg గ్రౌండ్ నట్ వచ్చేసి 130 రూపీస్ కేజీ ఉంది. 130 రూపీస్ ఉన్న గ్రౌండ్ నట్ 3.5 kgs వేస్తే మనకు 1 లీటర్ ఆయిల్ వస్తుంది. ఓకే 3 kgsే పెట్టుకోండి. 130 into 3 అవును కదా, 390 రూపీస్ కేజీ 1 లీటర్ ఆయిల్ వస్తుంది. 400 పెడితే గానీ. అయితే దీంట్లో నేను ఈ గానుగది చార్జెస్ ఇది ఏమి చేయలేదు, ఓన్లీ గ్రౌండ్ నట్ రా మెటీరియల్ ప్రైస్ చెప్పారు. దీంట్లో ఇప్పుడు ప్రెసెంట్ మనకు వచ్చేది 180-200 రూపీస్ ఏదో 1 లీటర్ రిఫైన్డ్ ఆయిల్ దొరుకుతున్నాయి. ఈ 180-200 రూపీస్ లో మనకు లాజిస్టిక్ ఛార్జెస్ ఉన్నాయి, దీంట్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉన్నాయి, జిఎస్టీ ఉంది, సిజిఎస్టీ ఉంది. ఓవరాల్గా అంతా తీసుకుంటే 56 రూపీస్ 75 పైసా ఏమో పడుతుంది మేడం. అంత తక్కువకి ఎట్లా వస్తుంది మరి ఆయిల్? ఇదే మిక్సింగ్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ మిక్సింగ్. అలాంటివి తీసుకుంటే హెల్త్ మంచిగా ఉంటుందా అండి? ఉండదు కదా. ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ అవే కదా మేడం. 22 years 20 years 15 years ఇంకా బిలో అండి. ఇంత డేంజరస్ స్టేజ్లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అది ఎందుకు అనేది వాళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రైస్ ఎక్కువ ఉంది అనేది చూసుకుంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలకు ఆస్తులు కాదు మేడం ఇచ్చేది, ఒక క్వాలిటీ లైఫ్, హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది అది.